కూల్ గా ఉండే బీర్ తెలంగాణ పాలిటిక్స్ ని ఇప్పుడు హాట్ గా మార్చేసింది. సోమ్ బీర్ కంపెనీకి అనుమతులు ఇవ్వడంపై ప్రభుత్వం ప్రతిపక్షాల మధ్య వార్ నడుస్తోంది. ఎక్సైజ్ శాఖలో కమిషన్ దందా మొదలైందని బీఆర్ఎస్ బీజేపీ ఆరోపిస్తుంటే రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ప్రభుత్వం కౌంటర్ ఇస్తోంది. తెలంగాణలో బీర్ పంచాయతీ మొదలైంది. మార్కెట్లోకి కొత్త బీర్ కంపెనీలకు సర్కారు అనుమతి ఇవ్వడం అధికార ప్రతిపక్షాల మధ్య చిచ్చు చెలరేగింది. రాష్ట్రంలో కొద్ది రోజుల నుంచి బీర్ షార్టేజ్ రావడంతో మధ్యప్రదేశ్కు చెందిన సోమ్ డిస్టిలరీస్కు తెలంగాణ సర్కారు అనుమతిచ్చింది. ఈ విషయంపై ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వారం రోజుల్లో 2 రకాలుగా స్పందించడం అనుమానాలకు తావిస్తోంది. దీన్ని ఆయుధంగా చేసుకున్న ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. తెలంగాణలో కొత్తగా ఎలాంటి బీర్ కంపెనీలకు అనుమతులు ఇవ్వలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ నెల 21న కామెంట్ చేశారు. అంతేకాదు కొత్తగా కంపెనీల నుంచి ఎలాంటి దరఖాస్తులు రాలేదని తెలిపారు. కొత్త బ్రాండ్లు వస్తున్నాయనే తప్పుడు ప్రచారం మానుకోవాలని హెచ్చరించారు. నేను వచ్చినప్పుడు ఇప్పటిదాకా ఒక్క కొత్త బ్రాండ్కి ఎవరు దరఖాస్తు పెట్టలే, ఇవ్వలే కూడా. కొత్త బ్రాండ్లుగా ఆమోదిస్తున్న పెట్టారు. సోమ్ బీర్ కంపెనీ అనుమతులపై రాజకీయంగా చర్చనీయాంశం కావడంతో మంత్రి జూపల్లి కృష్ణారావు క్లారిటీ ఇచ్చారు. సోమ్ కంపెనీకి బేవరేజెస్ కార్పొరేషన్ అనుమతి ఇచ్చిందని తెలిపారు. ఈ నెల 21న తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను అని, కొత్త బ్రాండ్లకు అనుమతులు ఇవ్వడం బేవరేజెస్ కార్పొరేషన్ పరిధిలో ఉంటుందని చెప్పారు. డిమాండ్ సప్లైకి అనుగుణంగా వాళ్లు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారాలను మానుకోవాలని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు జూపల్లి. మంత్రి జూపల్లికి బీఆర్ఎస్ నేత క్రిషాంక్ కౌంటర్ ఇచ్చారు. మధ్యప్రదేశ్లో నకిలీ మద్యం అమ్మకం అంశంలో సోమ్ డిస్టిలరీస్ పై కేసులు నమోదైనట్లు బయటపెట్టారు. ఎక్సైజ్ మంత్రికి తెలియకుండా సోమ్ కంపెనీకి అనుమతులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఎలాంటి టెండర్లు పిలవకుండా, క్యాబినెట్ కు తెలియకుండా కొత్త బ్రాండ్లకు ఎలా అనుమతిస్తారన్నారు. కమిషన్లో భాగంగా బ్యాక్డోర్ అనుమతులు ఇచ్చారని ఆరోపించారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని క్రిషాంక్ డిమాండ్ చేశారు. జూపల్లి కృష్ణారావు గారు తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి కొత్త మద్యం కంపెనీలు వస్తలేవు, కొత్త బ్రాండ్లు వస్తలేవు, ఇట్లా మీరు ఎవరైనా ప్రచారం చేస్తే 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని ప్రెస్ సమావేశం పెట్టి మరీ హెచ్చరించారు. 7 రోజుల్లోనే మళ్ళా పత్రికా లేఖ ఒకటి విడుదల చేసి మంత్రికి ఎలాంటి సమాచారం లేకుండా కార్పొరేషన్ బేవరేజెస్ వాళ్లే అనుమతి ఇచ్చిండ్రు అని చెప్పడం నిజంగా కూడా విడ్డూరం. ఇది బాధ్యత రహితం. బీర్ వార్లో బీజేపీ జాయిన్ అయింది. సోమ్ బిర్లా కంపెనీ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ది కాబట్టే దొడ్డిదారిన అనుమతి ఇచ్చారని ఆరోపించింది. 6 గ్యారెంటీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ యువతకు కొత్త బీర్లు తీసుకొచ్చిందని విమర్శించారు. మధ్యప్రదేశ్లో ఉన్న సోమ్ డిస్టిలరీస్ అండ్ బ్రివరీస్ లిమిటెడ్ అనే కంపెనీ ఎటువంటి టెండర్ లేకుండా, ఎటువంటి కనీసం కొటేషన్ లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించడం కూడా జరిగింది అన్నాడు. పాలించు అనే ఒక కొత్త మార్గాన్ని తీసుకొచ్చిన దిగ్విజయ్ సింగ్ గారికి సంబంధించిన ఈ యొక్క సోమ్ డిస్టిలరీస్ అండ్ బ్రివరీస్ లిమిటెడ్ ఆ కంపెనీ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా ఫండ్స్ ఇస్తుంది అన్నాడు. వారం రోజుల్లోనే 2 రకాలుగా మంత్రి జూపల్లి మాట్లాడడం బీజేపీ బీఆర్ఎస్ కు ఆయుధంగా మారింది. బ్యాడ్ ట్రాక్ రికార్డు ఉన్న సోమ్ డిస్టిలరీస్ కు ఇవ్వడం వెనుక పెద్ద కథే నడిచిందని ఆరోపిస్తున్నారు. కొన్ని ఆధారాలను గులాబీ పార్టీ ప్రస్తావించింది. సోమ్ డిస్టిలరీస్ కంపెనీ కాంగ్రెస్ పార్టీకి 2 కోట్లు పార్టీ ఫండ్ ఇచ్చిన అంశాన్ని బయటపెట్టింది.